అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నిజామాబాద్ జిల్లాలో ఎన్నికల వేడి మొదలైంది. ప్రధాన పార్టీలు ఒకరికొకరు మాటల యుద్ధం తలపిస్తున్నారు. ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ నుండి సిట్టింగ్ ఎంపీ ధర్మపురి అరవింద్ పోటీ చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ పోటీలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికే అభ్యర్థి ఖరారు కాలేదు. మరోవైపు అభ్యర్థిత్వాని కోసం కాంగ్రెస్ పార్టీ వేటలో పడింది. ఎలాగైనా కాంగ్రెస్ పార్టీ ఎవరైనా సరే రానున్న రోజుల్లో అభ్యర్థులను ఓడిస్తామని చెప్పి కాంగ్రెస్ నేతలు అంటున్నారు. అసలు ఏ అభ్యర్థిని ఓడిస్తారు, ఎందుకు వచ్చే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా కరాఖండిగా ఆ అభ్యర్థినే ఎందుకు ఓడిస్తామని చెప్పి చెప్తున్న పరిస్థితి ఉంది. ఆ అభ్యర్థికి ఈ కాంగ్రెస్ నేతలకు ఉన్న వైరం ఏంటి? ఆర్టీవీ ప్రత్యేక కథనంలో చూద్దాం. రానున్న పార్లమెంట్ ఎలక్షన్లో 10 నుంచి 12 సీట్లు గెలుచుకోవడం గ్యారంటీ. ఈ ఇందూర్ జిల్లా నుంచి మాత్రం బరాబర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది. ఇవాళ రేపు తెలుస్తుంది. ఎవరైనా సరే మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాం. ఆర్మూర్లో ముఖ్యంగా గతంలో నేను ఉన్నప్పుడు 32,000 మెజారిటీ ఇదే అరవింద్కి ఇచ్చిన. ఈ అరవింద్ మోసేందుకు కాదు, అన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టిండు. బరాబర్ ఈసారి ఒక 10 నుంచి 15,000 మెజారిటీ ఈ ఆర్మూర్ గడ్డ మీద కాంగ్రెస్ పార్టీకి ఇస్తాం. పార్లమెంట్ ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చిన నేపథ్యంలో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ నేతలు సిట్టింగ్ ఎంపీ ధర్మపురి అరవింద్ను ఓడిస్తామని చెప్పి కరాఖండిగా చెప్తున్న పరిస్థితి ఉంది. గతంలో బీజేపీ పార్టీలో పనిచేసిన ఆర్మూర్ నుంచి ఇటీవల కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి ఖచ్చితంగా అరవింద్ను ఓడిస్తాం, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరైనా సరే గెలిపించుకుని తీరుతామని చెప్పి చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే గతంలో అరవింద్ నాకు మోసం చేశాడు, నన్ను దగా చేశాడు అని చెప్పి ఆరోపణలు చేస్తున్నాడు. ఏదేమైనప్పటికీ నిజామాబాద్ జిల్లాలో ప్రధానంగా 3 పార్టీలు పోటీలో ఉండనున్నాయి. అయితే సిట్టింగ్ ఎంపీగా అరవింద్ కొనసాగుతున్నారు. అరవింద్ గతంలో ఇచ్చిన హామీలు ఆల్మోస్ట్ నెరవేర్చారని చెప్తున్నారు. మరోవైపు ఏదైతే నిజామాబాద్ జిల్లాలో ఫ్లైఓవర్లు కూడా పూర్తి స్థాయిలో చివరి దశకు వచ్చాయి. నేను రావడం వల్లనే వినాయక్ నగర్ ఫ్లైఓవర్ పూర్తయిందని చెప్పి చెప్పుకొస్తున్నారు. మొత్తంగా ఆర్మూరు, అదేవిధంగా మామిడిపల్లి, అడవి మామిడిపల్లి, గోవింద్పేట రోడ్లకు సంబంధించిన ఫ్లైఓవర్లు పూర్తి స్థాయిలో పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా రానున్న ఎన్నికల్లో ప్రజలు నా వైపే ఉంటారని చెప్పి అరవింద్ ఏ సభలోకి వెళ్ళినా ఈసారి మోడీకి ఓటు డాలో, మేరకు బచావ్, మేరకు జీతావో అని చెప్పి ప్రధానంగా ప్రచారం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా బీజేపీ మధ్యనే పోటీ ఉండనుంది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలైతే కనుమరుగయ్యారని చెప్పి ప్రధాన పార్టీలకు సంబంధించిన నేతలైతే ఒకరికొకరు ఆరోపణలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా నిజామాబాద్ జిల్లాలో ప్రధానంగా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్, బీఆర్ఎస్ 3 పార్టీల మధ్యలో పోటీ నెలకొనుంది. బీఆర్ఎస్ నుంచి బాజిరెడ్డి గోవర్ధన్ పోటీ చేస్తున్నారు. బీజేపీ నుండి ధర్మపురి అరవింద్ సిట్టింగ్ ఎంపీగా కొనసాగుతూ ఆయన మరోసారి పోటీలు నేను. కాంగ్రెస్ నుంచి అభ్యర్థి ఎవరైనా సరే మేము ఖచ్చితంగా అరవింద్ను ఓడిస్తామని చెప్పి కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. అభ్యర్థి అయితే జీవన్ రెడ్డి అయితే ఓ రకంగా ఉంటుంది, మరో అభ్యర్థులు అయితే మరో రకంగా ఉంటుంది. ఖచ్చితంగా అరవింద్ను ఓటమి పాలు చేయడమే మా కంకణం కట్టుకున్నామని చెప్పి ఆర్మూకు సంబంధించిన నేతలు అంటున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ అజీంతో గంగారెడ్డి, ఆర్టీవీ నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.